మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ప్రియురాలని ఇంప్రెస్ చేయాలి అని ప్రియుడు పడే బాధ అంతా ఇంత కాదు. ఆమెకు ఖరీదైన గిఫ్ట్స్, అందమైన బహుమతులు ఇచ్చిన ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ ఉంది. ప్రేమించిన వాడి బర్త్డే ఖరీదైనటువంటి గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి కోరికతో ప్రియురాలు దొంగగా మారింది. కథ అడ్డం తిరగడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు బిక్కమొఖం వేసుకుని ఏం చేయాలో అర్థం కాక ఈ యొక్క ఫోటో బయటకు రావడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక యువతి తన ప్రియుడితో కలిసి కారులో హైదరాబాద్కు వచ్చింది. జూబ్లీ హిల్స్లోని ఒక ప్రముఖ లగ్జరీ వాచ్ షోరూమ్ ముందు ఆగింది కారు. ప్రియుడిని బయట ఉంచి ఆ కారులో కూర్చోబెట్టి నేను లోపలికి వెళ్ళి ఒక వాచ్ కొనుక్కొని వస్తానని చెప్పేసి ధీమాగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. కారులో నుంచి షాప్లోకి ఒకతే. చూడడానికి స్టైలిష్గా రిచ్ కస్టమర్ లాగా కనిపించడంతో సేల్స్ మ్యాన్ కూడా ఏమాత్రం అనుమానించలేదు. రకరకాల మోడల్స్ చూస్తూ తన మాటలతో సేల్స్ మ్యాన్ను బురిడి కొట్టించింది ఈ ప్రియురాలు. అతడి కళ్ళు గప్పిన క్షణంలో సుమారు 2 లక్షల విలువైనటువంటి 2 టీసాట్ వాచీలను తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. పని పూర్తయ్యాక ఏమీ తెలియనట్లుగా చల్లగా అక్కడి నుంచి జారుకొని కారెక్కి ప్రియుడితో పాటు వెళ్ళిపోయింది. అయితే యువతి వెళ్ళిపోయిన కాసేపటికే స్టాక్ చెక్ చేసుకున్నటువంటి షోరూమ్ సిబ్బందికి మైండ్ బ్లాక్ అయింది. ఖరీదైన 2 వాచీలు మాయమయ్యాయి. వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు షోరూంలోని సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. ఎంతో పద్ధతిగా వచ్చిన ఓ యువతి చేతివాటం ప్రదర్శించడం క్లియర్గా అక్కడ రికార్డ్ అయ్యింది. అయితే అక్కడితో ఆగని పోలీసులు ఆమె షోరూమ్ బయట ఏ కారు ఎక్కింది, ఏ కారులో దిగింది, ఆ కారు నెంబర్ ఏంటి అనేటువంటి పూర్తి వివరాలపైన కూడా ఫోకస్ పెట్టారు. కారు నెంబర్ దొరకడమే ఆలస్యం. వెంటనే కేసు స్పీడప్ చేశారు. ఇక కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా ఆ కారు ఖమ్మం జిల్లాకు చెందినదిగా తేలింది. ఇంకేముంది, జూబ్లీహిల్స్ పోలీసులు స్పెషల్ టీంతో ఖమ్మం వెళ్ళి ఆ యువతిని పట్టుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా ప్రియుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఆ యువతికి ఇప్పుడు పోలీసులు బేడిలు వేసి పెద్ద షాక్ ఇచ్చారు. కేవలం తన సోక్ కోసం, గొప్పలు పోవడం కోసం చేసినటువంటి ఈ పని ఆమెను ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కునేటువంటి విధంగా చేసింది. అయితే ప్రియురాలి దొంగతనం కేసులో ప్రియుడు పాత్ర ఉందా లేదా అనేటువంటి విషయంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తనకు తెలిసే దొంగతనం చేసిందా, లేకుంటే వాచ్ షాప్లోకి వెళ్ళి నేను వాచ్ కొనుక్కొని వస్తాను నీకు అని చెప్పేసి వెళ్ళిపోయిందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటికి రావాలి. దర్యాప్తులో అవి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చూసారుగా, ప్రేమ పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చివరికి మిగిలేది కటకటాలే. కష్టపడి సంపాదించి ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా దానికి విలువ ఉంటుంది. ఇలా దొంగతనం చేసి ఇచ్చేటువంటి లక్షల విలువ చేసేటువంటి వస్తువైనా కూడా ఏమాత్రం కూడా దాంట్లో విలువ ఉండదు. విలువ ఉండకపోవడం కాకుండా సమాజంలో పూర్తిగా తమ పేరు ప్రతిష్టలు పోవడమే కాకుండా జీవితం కూడా చిందరవందర చేసుకునేటువంటి పరిస్థితికి దారితీస్తుంది.